మహాపుణ్యక్షేత్రం శ్రీశైలం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంది. ద్వాదశ జ్యోతిర్లింగంగా పేరుగాంచిన శ్రీశైలం మరోవైపు అష్టాదశ శక్తిపీఠంగాను విరాజిల్లుతుంది. అలాంటి క్షేత్రం చుట్టూ అనేక ప్రముఖ ఆలయాలు, గుహలతో కూడిన అద్భుతమైన పర్యాటక కేంద్రాలు ఉన్నాయి. వాటిలో అక్క మహాదేవి గుహలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. కృష్ణానది నుంచి 11 కిలోమీటర్ల బోటు ప్రయాణం చేసిన తర్వాత గాని వచ్చే ఒక ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం అక్క మహాదేవి గుహలు. ఈ గుహలను చేరుకోవాలంటే శ్రీశైలంలోని పాతాళ గంగకు మెట్ల ద్వారా గానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన రోప్వే ద్వారా గానీ పాతాళ గంగ చేరుకుని అక్కడి నుంచి కృష్ణానదిపై 11 కిలోమీటర్లు బోట్పై ప్రయాణించాలి. ఏపీ టూరిజం వారు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన బోట్లలో కృష్ణానదిలో సురక్షితమైన రక్షణ చర్యలతో భక్తులకు ప్రయాణం చేసేందుకు అనుమతిస్తారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మాత్రమే ఈ అక్క మహాదేవి గుహలకు వెళ్లేందుకు ఏపీ టూరిజం శాఖ వారు అనుమతి ఉంది. ఈ గుహల్లో కర్ణాటకకు చెందిన మహాశివ భక్తురాలు అక్క మహాదేవి ముక్కంటిని ప్రసన్నం చేసుకునేందుకు భక్తితో తపస్సు చేసింది. ఆమె చరిత్రలోకి వెళితే భర్తతో విభేదించిన అక్క మహాదేవి కళ్యాణపట్నంలోని అనుభవ మండపానికి వెళ్లి కొంతకాలం మల్లికార్జునుని సేవించి శ్రీశైల ఆలయానికి కొంత దూరంలో చుక్కల పర్వతానికి సుమారు 11 కిలోమీటర్ల దూరంలో ఒక గుహలో కొంతకాలం జీవించి ఈ గుహలోనే సజీవ శివలింగాన్ని పూజించి మరికొంతకాలం కదలివనంలోనూ తపస్సు చేసి చివరకు శ్రీశైల మల్లికార్జున స్వామిలో లీనమైంది. ఈ గుహనే ఇప్పుడు పర్యాటక కేంద్రంగా మారి భక్తుల నీరాజనాలు అందుకుంటుంది. ఇప్పటికీ ఆమె చరిత్రను కర్ణాటకలో ఎంతో భక్తి శ్రద్ధలతో చదువుతారు. ఎంతో విశిష్టమైన ఈ గుహ సందర్శన నుంచి మంచి అనుభూతి ఇస్తుంది. అంతేకాదు ఈ గుహకు వెళ్లే బోటు ప్రయాణం మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. తొలిసారి శ్రీశైలం మీద వెళితే అక్క మహాదేవి గుహను సందర్శించండి.